మాట చదువుదాం. ప్రభుని ఆరాధించేదాని కొరకై ప్రకటన పుస్తకము 1వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుదాం. ప్రకటన పుస్తకము 1:18 అందరం కలిసి చదువుదాం. గట్టిగా ప్రార్థన పూర్వకంగా చదువుదాము. నేను మొదటి వాడను, కడబటి వాడను, జీవించువాడను, మృతుడు నైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడు అయి ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మత్తయి సువార్త మాట చదువుదాము. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుదాము. అందరం కలిసి గట్టిగా చదువుదాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని ఉన్న స్థలమును చూచి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుదాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనం కలిసి చదువుదాం. 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చాలు. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా యేసు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన శ్లాఘనీయమైన నామున మరో పరాయము ఈ పునరుద్ధాన దినమందు దేవా, పునరుద్ధాడిన మిమ్ములను ఆరాధించే చక్కని అవకాశాలు ప్రభా, మంటి మానవులము, తృణమాతృలము, దుమ్ము ధూళితో సమానమైన మా ఆరాధన కూడా మీరు కోరుచున్నందుకై ఎంతో వందనాలు ప్రభా. మీరు ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడి తిరిగి లేవటం ద్వారా యావత్ మానవులందరి జీవితాల్లో మీరు చేసిన అద్భుతమైన గంభీరమైన మీ కార్యాలు మేము తలంచుకొని, మీరు మా జీవితంలో చేసిన పునరుద్ధానుడి తిరిగి లేవటం ద్వారా మీరు మా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలు, గొప్ప కార్యాలు మేము తలంచుకొని మనసార హృదయమాన ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే వారిగా మమ్మలను సిద్ధపరచాలి. ఈ సమయం మాకెంతో దీవెనకరంగా చేయండి, ఎంతో ప్రశస్తమైనదిగా చేయండి, ఎంతో విలువైనదిగా చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి. మీ శకిన మహిమను ఈ స్థలం మీద ఆవరింపచేయండి దేవా. మీ మంచితనాన్ని, మీ గొప్పతనాన్ని, మీ ప్రేమను మీరు మాకు తెలియచేయండి దేవా. ఎట్లా ఆరాధించాలో మాకు తెలియని వారము దేవా, మీరే మాకు నేర్పించండి. మీ యొక్క గొప్పతనాన్ని, మీ మంచితనాన్ని మాకు మా జీవితాల్లో మీరు చేసిన ఆశ్చర్య కార్యాలు వెల్లడిచ్చేయండి. మత్తయి సువార్త 10:20, సామెతలు 1:23, లూకాసు సువార్త 12:12 మీ ఆత్మ చేతనే మాకు బోధించి మాతో మీరు మాట్లాడమని, ఈ మహిమ కొరకు పరిచర్య జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మూడు వచ్చిన భాగాలు మనం చదువుతూ వచ్చాం. ప్రభుని ఆరాధించట్లో నిజంగా వచ్చిన భాగాలు మనం చదువుతున్నప్పుడు మన ప్రభు మనకు ఎలా కనపడుతున్నాడు అంటే, చెప్పడు ఎలా కనపడుతున్నాడు? ఆయన పునరుద్ధానుడైన ప్రభువుగా మనకు కనబడుచున్నాడు. ఆయన సమాధిలో లేడు. మరణమును సమాధిని ఏం చేశాడు? ఆయన ఓడించి ఆయన సజీవుడుగా వారిన్నిటిని జయించిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. సజీవుడుగా పరమునకు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడైనటకు ఆయన కొనిపోయినట్లుగా మనకు కనబడుతున్నాడు. అందుకే ప్రార్థన పుస్తకంలో మనం చదువుతవచ్చు, నేను మొదటి వాడను, కడబటి వాడను, జీవించువాడను, మృతుడు నైతిని కానీ
ఇదిగో యుగ యుగములు సజీవుడునై ఉన్నాను. ముందుగా సజీవుడు మన ప్రభు ఎవరు చెప్పండి? సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. అందుకే యెషయాలు అంటాడు, సజీవులే కదా నిన్ను స్తుతించి ఆరాధిస్తారు. నిజంగా ఈ ఉదయకాలం మనం కూడా మన ప్రభు సజీవుడుగా ఆయన మరణాన్ని ఓడించి ఆయన సజీవుడిగా తిరిగి లేస్తూ వచ్చాడు. నిజంగా ఆయన సజీవుడైన దేవుడుగా మనకు కనబడుతున్నాడు. సజీవుడు అన్నప్పుడు ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన సజీవుడిగా ఉండటం ద్వారా ఏ విషయం మన జీవితాల్లో కలిగిన ఆశీర్వాదం ఏంటి, తర్వాత ఆయన పునరుద్ధానుడే తిరిగి లేవటం ద్వారా, ఆయన సమాధిలో లేడు, ఆయన మరణించి సమాధి నేటికి ఆయన సమాధి ఏమై ఉంది చెప్పండి? ఖాళీగా ఉంది. యెరూషలేములో ఆయన సమాధి నేటి వరకు కూడా ఏమై ఉంది? ఖాళీగా ఉంది. ఆయన సమాధిలో లేడు. ఆయన చెప్పినట్లుగానే ఆయన 3వ దినమున ఏం చేయబడ్డాడు? లేపబడుతూ వచ్చాడు. ముందుగా మన దేవుడు సజీవుడు అన్నప్పుడు మొట్టమొదటిగా ఏ విషయంలో ఆయన సజీవుడు, ఎలా సజీవుడుగా అని తను రుజువు చేసుకున్నాడు, ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. త్వరగా ఈ విషయాలు చెప్తాను. తర్వాత మరొక 5 విషయాలు చూద్దాం. ఆయన సజీవుడిగా తిరిగి లేవటం ద్వారా మన జీవితాల్లో కలిగిన ఆశీర్వాదాలు ఏంటి, ఒక 5 విషయాలు చూసి బహుక్లుప్తంగా మనము ఆరాధనలోకి మనం ప్రవేశిద్దాం. మొట్టమొదటిగా సజీవుడు అన్నప్పుడు పాపిని రక్షించుటలో మన దేవుడు సజీవుడు. నేను ఇలా చెప్పాలని ఆశపడుతున్నాను. ఎలా సజీవుడు అంటే చెప్పండి? ఆయన పాపిని రక్షించుటలో మన దేవుడు ఎవరు? సజీవుడు. రోమన్ 4:25 ఇలా రాయబడు. రోమిలు రాసిన పత్రిక. త్వరగా ఈ 5 విషయాలు చెప్తాను చూడండి, త్వరగా సాయం చేయండి. రోమన్ 4:25 మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చుటకు లేపబడి. అంటే ఈ భాగాన్ని బట్టి నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, మన దేవుడు పాపిని రక్షించుటలో చెప్పండి ఎవరంటే ఆయన సజీవుడు. నిజంగా ఆయన సజీవుడుగా కాకపోతే మనం ఇంకా రక్షణ అనేది మన జీవితాల్లో వచ్చేది కాదు. పాపిని రక్షించుటలో మన దేవుడు ఎవరు అంటే చెప్పండి ఎవరు? ఆయన సజీవుడు. రెండవదిగా చూడండి, త్వరగా ఈ విషయాలు చూద్దాం, ముందుకు వెళ్దాం, తర్వాత ప్రాముఖ్యమైన విషయాలు మనం చూద్దాం. చూడండి, సజీవుడుగా తన సజీవత్వాన్ని రుజువు చేసుకున్నాడు. మత్తయి సువార్త 16:16-18 వరకు మీరు తర్వాత చదవండి. సంఘమును కట్టుటలో సజీవుడు. రెండవది ఎలా సజీవుడు అంటే తన సజీవత్వాన్ని రుజువు చేసుకున్నాడు. ఎలాగా? సంఘమును కట్టుటలో. అందుకే అపోస్తుల కార్యములు అంటాడు, తన స్వరక్తం ఇచ్చుకున్న సంఘము. నాడు సంఘం ఎట్లా ఏర్పడింది అంటే యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి మనలను తన సంఘాన్ని కొంటూ వచ్చాడు. నిజంగా ఆయన రక్తం కార్చకపోతే, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేకపోతే మనము ఆయన సంఘముగా సమకూర్చబడేవారేం కాదు. సంఘమును కట్టుటలో మన దేవుడు చెప్పండి ఎలాంటి వాడిగా ఉన్నాడు? సజీవుడు. మూడవదిగా చూడండి, యోహాను సువార్త 11:25 ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఏంటంటే మనలను చదవండి 11:25 పునరుద్ధానము జీవమును నేనే. నిజంగా ఇక్కడ పునరుద్ధానము జీవము నేను. నిజంగా అన్ని పునరుద్ధాన శక్తిని మనకి ఇస్తూ వచ్చాడు. ఆయన మరణించి తిరిగి లేవటం ద్వారా మన జీవితాల్లో ఆయన పునరుద్ధాన శక్తిని మనకి ఇచ్చాడు. నిజంగా ఈనాడు శక్తి మనం వెళ్తున్న కష్టాలలో, బాధలలో, కృంగిపోయిన పరిస్థితుల్లో, బలహీన పరిస్థితుల్లో ఆయన పునరుద్ధాన శక్తిని నిజంగా మనకు అనుగ్రహిస్తూ మన జీవిత యాత్రలో ఆయన మనలో నడిపిస్తున్నాడు. నిజంగా అన్ని పరిస్థితుల్లో కూడా నిజంగా పునరుద్ధాన శక్తిని మనకి ఇచ్చుటలో కూడా మన దేవుడు ఏమై ఉన్నాడు? సజీవుడు. ఒకటి పాపిని రక్షించుటలో సజీవుడు, సంఘమును కట్టుటలో సజీవుడు. మూడవది పునరుద్ధాన శక్తిని దేవుడు మనకిచ్చాడు. ఈనాడు దేవుడి ద్వారా మనం పొందే శక్తి ఇది సామాన్యమైనది కాదు. ఇది
ఏ శక్తి ఇది? అందుకే పౌలు సందర్భాలు అంటాడు, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగునట్లు అంటాడు. అంటే పౌలు జీవితంలో ఏ శక్తిని మీద తన దృష్టి పెట్టాడు? పునరుద్ధాన శక్తి. అన్ని శక్తుల కంటే బలమైన శక్తి. అది ఎలా వచ్చిందంటే యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేవటం ద్వారా ఈ పునరుద్ధాన శక్తిని దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. చూడు, 4వదిగా ఆయన సజీవత్వాన్ని రుజువు చేసుకున్నాడు. మత్తయి సువార్త 28:20లో తోడయుండుటలో మన దేవుడు ఎలాంటి వాడిగా ఉన్నాడు? సజీవుడు. నిజంగా మన దేవుడు అన్ని కాలాలలో అన్ని సమయాలలో ఆయన మనకు తోడై ఉండేవాడు. యుగ సమాప్తి వరకు మనకేమై ఉండేవాడు? తోడై ఉండేవాడు. మన జీవిత కాలం అంతా మనకు తోడై ఉండేవాడు. మరణం వరకు మనల్ని నడిపించేవాడు. అన్ని సమయాలలో మనల్ని నడిపించేవాడు. నిజంగా తోడయుండుటలో ఎలాంటి వాడు? ఈ పదాలు మనం గుర్తుపెట్టుకుందాం. 1, పాపిని రక్షించుటలో సజీవుడు. సంఘమును కట్టుటలో సజీవుడు. 3వది, పునరుద్ధాన జీవాన్ని మనకి ఇవ్వటానికి ఆయన సజీవుడుగా లేపబడుతూ వచ్చాడు. 4వదిగా తోడయుండుటలో సజీవుడు. మార్క్స్ వార్తలో మరొక మాట చదువుదాం. మార్క్స్ వార్త 12:26-27 వచనాల్లో తిరిగి వచ్చుటలో సజీవుడు. మీరు తర్వాత చదవక్కర్లేదు కానీ మీరు తర్వాత చూడండి. తిరిగి వచ్చుటలో ఆయన ఎలాంటి వాడిగా కనబడుతున్నాడు? 1, ఆయన వచ్చాడు ఈ లోకానికి, మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, పరమునకు ఆరోహణం అయిపోయాడు. అలా ఆయన తిరిగి రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు? సజీవుడుగా ఆయన రాబోతున్నాడు. నిజంగా 5 అంతల ఆశీర్వాదం. అందుకే ప్రభు ప్రకటన పుస్తకంలో మనం చూస్తే, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడు నైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవు. యుగ యుగాలు ఆయన సజీవుడు. ఆయనకు మరణము లేదు. అందుకే మనము కొరింథీ పత్రికలు కూడా మనం చదివాము. ఒక చక్కని పదాన్ని చదవండి. ఏంటి అక్కడ ఏం చదివాము? 1 కొరింథీ 15వ అధ్యాయము. 1 కొరింథీ 15వ అధ్యాయము 20వ వచనం చదవండి. 1 కొరింథీ 15:20. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. 1, ఆయన సజీవుడైన దేవుడుగా మృతులలో నుండి ఏం చేయబడ్డాడంటే ఆయన లేపబడుతూ వచ్చాడు. 1, సజీవుడైన దేవుడై ఉండి ఏ విషయములో ఆయన సజీవుడో 5 విషయాలు మనం చూసాం. 1 చెప్పండి, ముందుకు వెళ్ళిపో. తర్వాత ప్రాముఖ్యమైన ఒక 5 విషయాలు చూసి మనం ఆరాధనకు వెళ్ళిపోదాం. ఏంటి? 1, పాపిని రక్షించుటలో మన దేవుడు ఎవరు? సజీవుడు. 2వది, సంఘమును కట్టుటలో సజీవుడు. 3వది, పునరుద్ధాన జీవం. ఈనాడు ఈ లోకంలో ఏ శక్తి, ఆ శక్తికి మించిన శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఆ శక్తి ఏ శక్తి అదంటే పునరుద్ధాన శక్తి. ఈనాడు జీవం, పునరుద్ధాన జీవము ఈనాడు దేవుడు తన ప్రజలకు ఇవ్వటానికి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, సజీవుడై లేచాడు అన్న సంగతి మనకు అర్థమవుతా. 4వదిగా మన జ్ఞాపకం చేయబెడతా ఉంది. ఏ విషయంలో ఆయన సజీవుడు? తోడయుండుటలో సజీవుడు. తిరిగి ఆయన వచ్చుటలో, తిరిగి ఆయన రాబోచున్నాడు. ఆయన తిరిగి వచ్చుటలో ఆయన ఎలాంటి వాడు కనబడుతున్నాడు? సజీవుడుగా కనబడుతున్నాడు. సరే, ఇప్పుడు ప్రాముఖ్యమైన మరొక 5 విషయాలు మనం చూద్దాము. ఏంటి ఆ ప్రాముఖ్యమైన విషయాలంటే, యేసు ప్రభు అసలు పునరుద్ధానుడై తిరిగి లేవటం ద్వారా మనకు కలిగిన 5 అంతల ఆశీర్వాదం ఏంటి చూద్దాం. ఈ జాగ్రత్తగా మనము నిదానంగా చూద్దాం. రండి, ముందుకెళ్తాము. యేసు ప్రభు తిరిగి లేవటం ద్వారా ఎలాంటి ఆశీర్వాదమును మనం పొందుతూ వచ్చాం. చదివిన భాగంలోకి వెళ్దాం. చూడండి, రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. రోమ 4:25. మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై యేసు ప్రభు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేవటం ద్వారా నిజంగా మన జీవితాలు ఏంటి, మనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, నీతిమంతులుగా తీర్చుటకై ఆయన లేపబడెను అనే పదం జ్ఞాపకం. మొట్టమొదటిగా ఆయన పునరుద్ధానుడై మరణించి సమాధి చేయబడి తిరిగి లేవటం ద్వారా దేవుడు మనకిచ్చిన అద్భుతమైన ఆశీర్వాదం ఏంటంటే,
నీతిమంతులుగానే ఆధిక్యతను మనకి ఇచ్చాడు. ఈనాడు ఈ నీతి ఆయనను బట్టి మనకు కలుగుతూ వచ్చింది. మన దేవుని బట్టి మన నీతి కలుగుతూ వచ్చింది. కేవలం ఆయన విశ్వాసం ఉంచడం వల్ల మనకు ఈ నీతి మనకు వచ్చింది. కేవలం ఆయన రక్తమందు విశ్వాసం ఉంచడం, రక్త ప్రోక్షణ కిందకి రావటం ద్వారా, ఆయన ప్రజలుగా మనం చేయబడటం ద్వారా ఉచితముగా దేవుడు మనకేమిచ్చాడు? నీతిమంతులుగా చేశాడు. నిజంగా ఈ నీతి మనకి ఇవ్వటానికి ఆయన మృతులలో నుండి సజీవుడుగా ఏం చేయబడ్డాడు? యేసుప్రభు లేపబడిపోతే ఏం జరిగేది అనేది కూడా మనం తెలుసుకోవాలి. చూడండి, యేసుప్రభు మృతులలో నుండి లేపబడకపోతే అసలు ఏం జరుగుతుంది? చూడండి, ఒక మాట చదువుదాం. 1 కొరింథీ 15:17. 1 కొరింథీ 15:17. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉండి ఉన్నారు. నిజంగా యేసు ప్రభు లేపబడకపోతే, ఆయన పునరుద్ధానుడే సజీవుడు లేపబడకపోతే ఏం జరుగుతుందంట? మన విశ్వాసము వ్యర్థమే. ఇంకా మీరు ఇంకనూ మనము ఎక్కడుండే వాళ్ళమంట? పాపంలోనే ఉండేవారు. మనం పాపంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మనం పాపములుగా జీవించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే మనలను పాపులైన మనలో నీతిమంతులుగా తీర్చడానికి ఆయన మృతులలో నుండి చెప్పండి ఏం చేయబడ్డాడు? లేపబడుతూ వచ్చాడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:3 రాయబడింది, లేఖనముల ప్రకారం యేసు మన పాపముల నిమిత్తము మృతి నొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము ఆయన 3వ దినమున లేపబడ్డాడు. యేసు ప్రభు లేవటం ద్వారా నిజంగా ఎన్ని అద్భుతమైన, లేపబడకపోతే ఇంకా మనం ఎక్కడుండేవాళ్ళం? పాపంలోనే ఉండేవారు. మన విశ్వాసం వ్యర్థమైన, భక్తి అన్నీ కూడా వ్యర్థమైపోయేవి. అయితే ప్రభు నిజంగా మృతులలో నుండి ఆయన మనం లేవటం ద్వారా నిజంగా మన జీవితాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. ఏంటి ఆశీర్వాదం అంటే, మన పాపాలు క్షమించాడు, మనలో నీతిమంతులుగా. ఈ నీతి అనే పదానికి ఒక పదాన్ని వాడుతూ వచ్చాడు రోమీయులకు రాసిన పత్రికలో. ఏంటి ఈ నీతి? సామాన్యమైనది కాదు. చూడండి, దేవుడిచ్చే నీతి ఎలాంటిదో రోమీయులకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట చదువుదాం. 5వ అధ్యాయం 18వ వచనం చదవండి. రోమా 5:18. కాబట్టి అలాగుననే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి, అంటే యేసు ప్రభు చేసిన ఆ అద్భుతమైన పుణ్య కార్యము ద్వారా జీవప్రదమైన నీతి. ఆ నీతికి ఒక పేరు పెట్టాడు. ఏ నీతి అంటే అది జీవప్రదమైన నీతిని మనకిచ్చాడు. అందుకే ప్రభుని ఆరాధిద్దాం. ప్రభువా, మీరు చేసిన అద్భుతమైన కార్యము ద్వారా నా జీవితంలో ఆ పుణ్య కార్యము ద్వారా, అద్భుతమైన కార్యము ద్వారా నా కొరకై మరణించి, నా కొరకై సమాధి చేయబడి, నా కొరకై పునరుద్ధానుడై తిరిగి లేవటం ద్వారా జీవప్రదమైన నీతిని నాకు దయచేశావు. ప్రభా, నీ నీతిని నాకు ఆపాదిస్తూ వచ్చా. ఎందుకంటే మన రాజు, మన ప్రభు ఎలాంటి వాడంటే ఆయన నీతికి రాజు. తన నీతిని మనకిచ్చాడు, తన పరిశుద్ధతను మనకిచ్చాడు, తన మహిమను మనకిచ్చాడు. నిజంగా ఆ నీతిని మనకివ్వటానికి ఆయన ఎంతగానో శ్రమపరచబడి మన కొరకే ఘోరమైన శిలువ మనం అనుభవిస్తూ వచ్చాడు. పేతురు పత్రికలో ఇట్లా రాయబడింది. 1 పేతురు 3:18 చదవండి. 1 పేతురు 3:18 ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి, యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేవడానికి ఉద్దేశం ఏంటంటే అనీతిమంతులమైన మనలను ఏం చేయాలని ఇష్టపడ్డాడంటే ఆయన. ఒకప్పుడు నువ్వు నేను ఎవరం అంటే చెప్పండి, ఎవరం? పాపులము. రెండవది అనీతిమంతులు. నీతి లేదు మనలో. మానవునిక నీతి క్రియలు ఎలా ఉన్నాయి?
మురికి పేలికలు, మురికి గుడ్డల వల్లే ఉన్నాయి. నిజంగా ఇలాంటి అపాత్రులము, అయోగ్యులమైన మనకు తన నీతిని, తన ఆయన చేసిన అద్భుతమైన పుణ్య కార్యము ద్వారా జీవప్రదమైన నీతిని దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. అందుకే ప్రభుని ఆరాధిద్దాం. ప్రభా, ఈ నీతి సామాన్యమైనది కాదు. కేవలం ఈ నీతి మనం ఎలా వచ్చింది? రోమా 5:1 కేవలం యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా. రోమా 3:24 ఉచితముగా మనము ఏమైపోయామంట? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రభుని ఆరాధిద్దాం. ప్రభా, ఈ నన్ను నీతిమంతులుగా చేయటానికి, ఆ జీవప్రదమైన నీతిని నాకు ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చావు, మరణించావు, సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచి శ్రేష్టమైన నువ్వు చేసిన అద్భుతమైన పుణ్య కార్యము ద్వారా జీవప్రదమైన నీతిని నాకు ఇచ్చావు. ప్రభా, నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరుస్తా. ఒకప్పుడు నేను అనీతిమంతుడను, నీతి లేనివాడను, పాపిని, దౌర్భాగ్యుడను. ప్రభా, నన్ను ఇంతగా కేవలం నేను విశ్వాసం ఉంచటం వలన ఈ జీవప్రదమైన శ్రేష్టమైన నీతిని నాకు దయచేసావు. నీతిగల జనముగా మనల్ని చేశాడు. ఆ తన నీతిని మనకు ఆపాదించాడు. అందుకే మన ప్రభుని మనము ఆరాధిద్దాం. అంత మాత్రమే కాదు, రోమిలు రాసిన పత్రికలో ఇట్లా రాయబడింది. చూడండి, రోమిలు రాసిన పత్రిక రోమా 5:10 చివరిలో ఇట్లా రాయబడింది. చదవండి. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదవండి. 5:10 ఆయన జీవించుట చేత నిశ్చయముగా, ఆ మాట చివరి మాట గమనించి, ఆయన జీవించుట చేత నిశ్చయముగా మనం ఏమై ఉన్నామంట? రక్షింపబడుచున్నాము. నిజంగా మన ప్రభు నిజంగా మన జీవితాల్లో ఎలాంటి దేవుడుగా కనబడుతున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో చక్కని మాట రాయబడింది. చదవండి. హెబ్రీ పత్రిక 7:25. హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. కనుక నిరంతరము, ఆ పదాలు గమనించండి, నిరంతరము ఆయన ఏమై ఉన్నాడంట? జీవించున్నాడు. కాబట్టి రక్షించుటకు ఎవరంటే ఆయన శక్తిమంతుడు. నిజంగా ఆయన జీవించుచున్నాడు కాబట్టి మనం రక్షింపబడ్డాం. ఆయన జీవించున్నాడు కాబట్టి మనకు ఆ జీవప్రదమైన నీతి మనకు వచ్చింది. ఆయన జీవించుచున్నాడు కాబట్టి మన జీవితాల్లో పుణ్యకరమైన ఆ నీతికి ఏమని పేరు పెట్టాడు? జీవప్రదమైన పుణ్యకార్యం. నిజంగా ఆ పుణ్యకార్యము, ఆ పుణ్యకార్యము ద్వారా శ్రేష్టమైన తన జీవప్రదమైన నీతిని మనకిచ్చాడు. ఆయన జీవించున్నాడు కాబట్టి, నిరంతరము ఆయన జీవించుచున్నాడు కాబట్టి రక్షించుటకు ఆయన ఎవరంట? శక్తిమంతుడు. నిన్ను నన్ను రక్షించాడు. నీకు నాకు వెలకట్టలేని గొప్ప రక్షణ మనకిచ్చాడు. హోషేయ పుస్తకము 13వ అధ్యాయము 14వ వచనంలో ఇట్లా రాయబడింది. చూడండి, హోషేయ 13:14. హోషేయ 13:14. అయినను పాతాళ వశములో నుండి నేను వాని విమోచింతును, మృత్యువు నుండి రక్షింతును. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో అద్భుతమైన శిలువ కార్యము ద్వారా మరణపు ముళ్ళును ఆయన ఏం చేశాడంట? విరిచాడు. మరణమును నిరర్ధకము చేశాడు. ఇక మరణమే లేదు నిజంగా మన జీవితం. ఈనాడు ఆయన విశ్వాసం ఉంచు వారికి రెండవ మరణము వారి మీద ఎలాంటి అధికారము లేకుండా చేశాడు. ఆయన పునరుద్ధారణని తిరిగి లేవటం ద్వారా నిజంగా అన్ని అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్తలో చక్కని మాట రాయబడి చూడండి. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవటం ద్వారా 12వ అధ్యాయము 32వ వచనంలోకి రాయబడి చూడండి. యోహాను సువార్త 12:32.
ఆ, భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా వైపునకు నేను. నిజంగా ఎంత అద్భుతమైన మాట! ఈనాడు ఆయన చేసిన అద్భుతమైన కార్యము ద్వారా ఎన్నిక లేని అపాత్రులమైన మనలను తన వైపునకు, ఆ కల్వరి ప్రేమకు మనలను చెప్పండి ఏం చేశాడు ఆయన? ఆకర్షించాడు. నిజంగా ఎంత అద్భుతమైన మాట! లోకంలో ఎంతోమంది ఈనాడు పాపం నశించిపోతుండగా ఆ పాపం నుంచి విమోచించి ఆ జీవప్రదమైన నీతిని మనం పొంది, ఆ పుణ్య కార్యము ద్వారా నీతిని పొంది ఆయన వైపునకు మనలను ఏం చేశాడండి? ఆయన ఆకర్షించాడు. ఎంత అద్భుతమైన మాట ఇది! నిజంగా ఆయన పైకెత్తబడటం ద్వారా, పునరుద్ధానుడై తిరిగి లేవటం ద్వారా, పైకెత్తబడటం ద్వారా ఎన్నిక లేని మనలను తన వైపునకు ఏం చేశాడు? ఆయన మనల్ని ఒకప్పుడు లోక ఆకర్షణలకు గురైపోయాం, లోకసమైన పాపాలకు ఆకర్షణలకు గురైపోయిన వారు. అయితే ఇప్పుడు అలా కాదు, తన వైపునకు మనలను ఏం చేశాడంటే ఆయన మనల్ని ఆకర్షించాడు. మొదటి తెస్సలు రాసిన పత్రిక మరొక మాట చూడు, ఆయన తిరిగి లేవటం ద్వారా ఏం చేశాడో. మొదటి తెస్సలు రాసిన పత్రిక 1:10 చదవండి. ఆ, 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 రాబో ఉగ్రత నుండి చాలు ఆయన తిరిగి లేవటం ద్వారా రాబో ఉగ్రత నుండి మనలను ఏం చేశాడంటే ఆయన తప్పించాడు. ఆయన తిరిగి లేవకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం? మన మీద ఏముంది చెప్పండి? ఏబిసి 2:1 మహాదేవ్ శరీరం యొక్కయు మనస్సు యొక్క కోరికలు అనుసరించి స్వభావ సిద్ధముగా మనందరం ఏమై ఉన్నాం? మనందరి మీద ఏముంది? దేవుని ప్రచండమైన కోపము, ఆయన ఉగ్రత మన మీద ఉంది. ఆయన తిరిగి లేవటం ద్వారా ఉగ్రత నుండి మనలను ఏం చేశాడు అని చెప్పండి. 3 విషయాలు ఇక్కడే మనకు కనబడుతున్నాయి. ఏంటంటే పాపులము, నీచులము, దౌర్భాగ్యులమైన మనలను ఆయన తిరిగి లేవటం ద్వారా ఆయన చేసిన పుణ్య
పదం ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. మన ప్రతి బాష్ప బిందువును, మరణాన్ని ఏం చేశాడు ఆయన? మృంగివేశాడు. మన బాష్ప బిందువును, ఆయన కన్నీటి బాష్ప ఏం చేశాడు? తుడిచివేశాడు. నిజంగా ఎంత అద్భుతమైన కార్యం. నిజంగా ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తుంటే నిజంగా దేవుడు పునరుద్ధానుడు తిరిగి లేవటం ద్వారా ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందాం. ఒకటి, జీవప్రదమైన నీతిని మనకిచ్చాడు. తన కల్వరి ప్రేమకు మనల్ని ఆకర్షించాడు. ఇది మాత్రమే కాదు, ఆయన తిరిగి లేవటం ద్వారా దైవోగ్రత నుండి మనలను తప్పించాడు. ఆయన తిరిగి లేవటం ద్వారా మరణాన్ని ఆయన ఏం చేశాడు? మృంగివేసి అద్భుత విజయాన్ని దేవుడు మనకిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:10 చదవండి. ఒక చక్కని పదం అక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆయన తిరిగి లేవటం ద్వారా చూడు చక్కని మాట, జీవము గలవాడును సత్యవంతుడనగు దేవునికి దాసులమై ఉంటిమి. ఇప్పుడు ఏమయ్యామని చెప్పండి. ఒకప్పుడు ఎవరో మనం దేనికి దాసులుగా ఉన్నాం? పాపమునకు, లోకమునకు, భోగములకు, శరీరాశులకు, ఆచారాలకు, సాంప్రదాయాలు, అనేక రకాల పాపాలకు మనం దాసులమై ఉన్నాం. ఇప్పుడైతే ఎవరికి దాసులు చెప్పండి? జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి మనలను చెప్పండి ఏం చేశాడు? ఆయన మనల్ని, ఆయన తిరిగి లేవటం ద్వారా జీవము గల దేవునికి దాసులు. ఎంత అద్భుతమైన మాట. ఈనాడు ఆయన దాసులుగా మనకున్న ఆధిక్యత గొప్పది. ఏంటి ఆధిక్యత అంటే, చూడండి, ఆయన దాసులుగా మనకున్న ఆధిక్యత ఏంటంటే, చూడండి, కీర్తనలో ఒక మాట అంటాడు. చూడండి, 82వ కీర్తన 6వ వచనం చదవండి. సర్వోన్నతుడగు దేవుని కుమారు. నిజంగా మనం ఎవరమంట? ఎవరి పిల్లలమంట మనము? సర్వోన్నతుడగు, జీవము గలవాడు, సత్యవంతుడగు, జీవము గల దేవుని పిల్లలుగా మనల్ని చేశాడు. ఎంత అద్భుతమైన ఆధిక్యత. నిత్యము ఆయన్ను సేవించుచున్న దూతలు శరాపులతో నా పిల్లలు అని వారికి చెప్పలేదు. చూడండి, హెబ్రీ పత్రికలో ఇట్లా రాయబడింది. హెబ్రీలు రాసిన పత్రిక 1:5 తర్వాత 2:5 చదవండి. హెబ్రీ పత్రిక 1:5 ఎలా అనగా, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను, దూతలతో ఎవరితోనైనను ఎప్పుడైనాను చెప్పాను. 2:5 కూడా చదవండి. ఆ రాబోవు లోకము దూతలకు లోపరచలేదు. ఎవరికి లోపరిచాడు? నీకు, నాకు, మనందరికీ కూడా. ఒకటి, మనం ఆయన పిల్లలమయ్యే నా కుమారుడవు, నా కుమార్తెని దూతలతో చెప్పలేదండి. ఆయన ఎవరితో చెప్పడానికి ఇష్టపడ్డాడు? మనతో చెప్పడానికి ఇష్టపడ్డాడు. రాబోయే లోకాన్ని దూతలకు ఆయన లోపరచలేదు. ఎవరికి లోపరిచాడు? నీకు, నాకు, అపాత్రులము, అయోగ్యులమైన మనకు ఆ రాబోయే లోకం, ఆ ఉన్నతమైన లోకం, ఆ శ్రేష్టమైన రాజ్యానికి మనలను ఏం చేశాడు? ఆయన వారసులుగా చేశాడు. అందుకే ఉదయకాలం ప్రభుని ఆరాధిద్దాం. ప్రభువా, నీవు తిరిగి లేవటం ద్వారా నా జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు నాకు తీసుకుని వచ్చావు. ఒకటి చెప్పండి, తిరిగి లేవటం ద్వారా ఏం చేశాడు? ఆయన జీవప్రదమైన పుణ్యకార్యము, ఆ పుణ్యకార్యము ద్వారా జీవప్రదమైన నీతిని మనకిచ్చాడు. తన వైపునకు మనలను ఆకర్షించుకున్నాడు. ఆయన తిరిగి లేవటం ద్వారా దైవోగ్రత నుండి మనలను ఏం చేశాడు? ఆయన తప్పించాడు. ఆయన తిరిగి లేవటం ద్వారా మరణాన్ని మృంగివేసి అద్భుత విజయాన్ని మనకిచ్చాడు. ఆయన తిరిగి లేవటం ద్వారా సర్వోన్నతుడగు దేవునికి మనలను ఏం చేశాడు? ఆయన దాసులుగా చేశాడు. ఎంత అద్భుతమైన మాట. దూతలు, శరాపులు, నిత్యము ఆయన ఆరాధిస్తున్న దూతలు, శరాపులకి ఆయన పిల్లలని చెప్పలేదంట. రాబోయే లోకాన్ని వారికి లోపరచలేదు. ఎన్నిక లేని అపాత్రులమైన మనకు ఈ ఆధిక్యత ఇవ్వబడింది. అందుకే ప్రభుని ఆరాధిద్దాం. ప్రభా, ఎంత ఆధిక్యతను, ఎలాంటి గొప్ప ఆధిక్యతను, ఈ లోకంలో ఎవరికి ఇవ్వలేని ఆధిక్యతను నువ్వు నాకు ఇచ్చావు అని చెప్పి మన ప్రభువుని ఏం చేయాలి? మనం
ఆరాధిద్దాం. చివరికి ఒక మాట చదివి 6లోకి వెళ్ళిపోదాం. 1 పేతురు 1, 3, 4 వచనాలు. 1 పేతురు 1వ అధ్యాయము మృతులలో నుండి యేసు క్రీస్తును తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు. ఏ నిరీక్షణ మనకి ఇచ్చాడండి ఆయన? ఫ్యాన్లు ఆపేసాడు. జీవముతో కూడిన నిరీక్షణ మనకిచ్చాడు. నిజంగా ఆయన తిరిగి లేవటం ద్వారా మనకు కలిగిన అద్భుతమైన ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ఏంటది? ఏ నిరీక్షణ అంటది? నిరీక్షణకు ఎన్నో పేర్లు ఉన్నాయి. శుభప్రదమైన నిరీక్షణ, జీవప్రదమైన నిరీక్షణ. ఇది నిజంగా ఈ నిరీక్షణ ఎలాంటిదంటే జీవముతో కూడినది. నిజంగా ఒక దినం మనకు కన్నులారా మనం ప్రభుని చూస్తాము, ఆయన చూస్తాము, ఆయనే మనం ఉండబోతున్నాం. ఆయన పోలికలోనికి మనము ఏం కాబోతున్నాము? మార్చబడబోతున్నాం. నిజంగా ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం! జీవప్రదమైన నీతిని మనకి ఇచ్చాడు. చూడండి ఎంత అద్భుతం! ఈ దేనికి మనం యోగ్యులము కాము, దేనికి మనం పాత్రులము కాము, దానికి ఆయన మనలను చెప్పండి ఏం చేశాడు? పాత్రులుగా చేశాడు. మత్తయి సువార్త 25:34. మత్తయి సువార్త 25:34 వచ్చిన త్వరగా చదవండి, స్పీడ్గా చదవాలి. అప్పుడు రాజు రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించి. నిజంగా ఆ రాబో లోకము, ఆ రాబో రాజ్యాన్ని దూతలకు ఆయన లోపరచలేదు. ఎవరికి లోపరిచాడు? ఎన్నిక లేని ఆ పాత్రలు మనకు ఆ రాజ్యంలో మనం ప్రవేశింపచేయటమే గొప్ప విషయం అయితే, ఆ ప్రవేశించగలమన్న గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చాడు. లోకంలో ఉన్న వారికి ఈనాడు ఏం లేదు చెప్పండి? చాలామందికి నిరీక్షణ లేదు చాలామందికి. అయితే మనకి ఎలాంటి నిరీక్షణ ఇచ్చాడు? జీవప్రదమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ మనకిచ్చాడు. అందుకే ప్రభుని మనం ఆరాధిద్దాం. ప్రభా, ఆ రాబో రాజ్యాన్ని మాకు లోపరిచావు. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట చదువుదాం. 2:5. యాకోబు 2:5. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తాను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు. ఈనాడు ఎంత అద్భుతమైన విశ్వాసమందు మనల్ని ఏం చేశాడ? భాగ్యవంతులుగా చేశాడు. ఆ రాబో రాజ్యానికి మనల్ని వారసులుగా చేశాడు. అందుకే రోమ 8:17 చక్కని మాట రాయబడింది, పిల్లలమైతే వారసులము, క్రీస్తుతో కూడా మనం ఎవరమంట? వారసులము. నిజంగా ఎంత అద్భుతమైన ఆధిక్యత! ఇదన్నా దేని బట్టి కలిగిందంటే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవటం ద్వారా ఏ నిరీక్షణ ఇచ్చాడు మనకి? జీవప్రదమైన నిరీక్షణ మనకి ఇచ్చాడు. నిజంగా కొలస్సీ పత్రిక చివరిగా ఒక మాట చదువుదాం. 1:18 చదవండి. 6లోకి వెళ్ళిపోదాం. కొలస్సీ 1:18. ఆయనే శిరస్సు, మృతులలో నుండి ఆది సంభూతుడై ఉన్నాడు. నిజంగా సంఘమునకు ఆయనే ఏమై ఉన్నాడట? ఆయనే శిరస్సుగా ఉండటానికి మృతులలో నుండి ఏం చేయబడ్డాడంటే ఆయన లేపబడ్డాడు. ఎంత అద్భుతమైన మాట! ఎందుకిందాక నేను చెప్పాను, సంఘమును కట్టుటలో ఆయన ఏమై ఉన్నాడు? సజీవుడుగా ఉన్నాడు. నిజంగా అందుకే ప్రభుని మనం ఆరాధిద్దాం. ప్రభా, ఈ సంఘములో సార్వత్రిక తన స్వరక్తిమిచ్చుకున్న సంఘములో మనందరినీ కూడా ఒక అంగముగా ఆయన చేశాడు, ఒక అవయవముగా చేశాడు. నిజంగా మనందరినీ కూడా క్రీస్తు శరీరములో మనందరినీ కూడా సాటి అవయవాలుగా చేశాడు. నిజంగా మన జీవితాలు ఎన్నో అద్భుతమైన సంఘము ద్వారా
సకల యుగములలో ఆయనకు మహిమ కలుగుతూ ఉంది. నిజంగా ఈనాడు మన ద్వారా ఆయనకి ఏం కలుగుతూ ఉంది? మహిమ. నిజంగా ఎంత అద్భుతమైన ఆశీర్వాదాలు. 10 విషయాలు మనం చూసాము ఉదయకాలము. ఏంటి 10 విషయాలు? యేసు ప్రభు మృతులలో నుండి ఆయన సజీవుడు. మృతులలో లేడు, ఆయన మృతే లేడు, సజీవుడే ఏమైపోయాడు? తిరిగి. అందుకే ప్రభు చెప్పాడు, నేను మొదటి వాడను, కడబటి వాడను, జీవించు వాడను, మృతుడు నైతిని కానీ ఇదిగో యుగ యుగములు. మన దేవుడు ఎవరికి కనబడుతున్నాడు చెప్పండి? ఏ విషయంలో ఆయన సజీవత్వాన్ని రుజువు చేసుకున్నాడు? ఒకటి, పాపిని రక్షించుటలో సజీవుడు, సంఘమును కట్టుటలో సజీవుడు, పునరుద్ధాన జీవాన్ని ఇవ్వటలో ఆయన సజీవుడు, తోడయుండుటలో సజీవుడు, తిరిగి వచ్చుటలో సజీవుడు. 5 అంతల సజీవుడుగా మనకు కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన పునరుద్ధానుడు తిరిగి లేవటం ద్వారా జీవప్రదమైన నీతిని మనకిచ్చాడు. పుణ్యకార్యం, ఆయన చేసిన అద్భుతమైన పుణ్యకార్యం. ఆయన చేయకపోతే ఇంకెక్కడ ఉండేవాళ్ళం మనం? ఇంకా మనం పాపంలోనే ఉండేవారం. మన విశ్వాసము, మన భక్తి అంతా కూడా ఏమైపోయేది? వ్యర్థమైపోయేది. అయితే మనం అలా ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకే దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆయన మనలో నా జీవప్రదమైన నీతిని మనకి ఇవ్వటానికి మృతులలో నుండి ఆయన సజీవుడుగా లేపబడ్డాడు. మనలను ఆయన లేపడం ద్వారా, తిరిగి లేవటం ద్వారా మనందరినీ తన వైపునకు ఏం చేశాడు? ఆకర్షించాడు. ఆయన తిరిగి లేవటం ద్వారా ఉగ్రత నుండి మనల్ని తప్పించాడు. ఆయన తిరిగి లేవటం ద్వారా విజయం, అద్భుతమైన విజయాన్ని మనకి ఇచ్చాడు. ఆయన తిరిగి లేవటం ద్వారా సర్వోన్నతులకు దేవునికి మనలను ఏం చేశాడు? దాసులుగా చేశాడు. ఆయన తిరిగి లేవటం ద్వారా జీవప్రదమైన, జీవముతో కూడిన నిరీక్షణ మనకిచ్చాడు. ఆయన తిరిగి లేవటం ద్వారా సంగమను, శరీరమునకు ఆయనే శిరస్సై ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట! ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము ఏమవుతుంది? జీవింపబడుతూ ఉంది. ఈనాడు ఆయన బ్రతుకుతున్నామంటే, మనం జీవిస్తున్నామంటే దేన్ని బట్టి? ఆ శిరస్సు, ఎవరైనా శిరస్సు మన ప్రభువైన యేసు, ఆయనను బట్టి మనం బ్రతుకుతున్నాం. అందుకే యెషయాలో నాకు ఒక మాట జ్ఞాపకం, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈనాడు మనం సజీవులుగా సజీవుడైన దేవుని ఆరాధించే ఈ గొప్ప ఆధిక్యత మనకి ఇవ్వబడింది. దయచేసి అందరూ మోకరిద్దాం. ఈ మాటలతో ప్రభుని మనం ఆరాధిద్దాం, క్లుప్తంగా ఆరాధిద్దాం, బిగ్గరగా ఆరాధిద్దాం, గట్టిగా ఆరాధిద్దాం. అందరం కలిసి సామాన్యం చెప్తాం. సండే స్కూల్ పిల్లలు ముందుకు వెళ్తారు, సండే స్కూల్కి వెళ్తారు. లైన్లో వెళ్ళాలి, నిదానంగా పోవాలా. గమనించండి వాళ్ళని, అని గమనించి పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా క్లుప్తంగా ఆరాధించండి, గట్టిగా బిగ్గరగా ప్రభుని ఆరాధించండి, వాక్య వెలుగులో ఆరాధించండి. అందరూ అటు ఇటు చూడొద్దు దయచేసి. ఎంతో గంభీరమైన సమయం ఇది. ప్రభుని ఆరాధించాలని మనం చేస్తూ అవకాశం తీసుకుందాం. క్లుప్తంగా బిగ్గరగా కింద కూడా అలాగున ప్రభుని ఆరాధించాలని ప్రభు నామను మనవి చేస్తూ